డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వసతులు కల్పించకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నిర్మించిన 3700 డబుల్ బెడ్రూమ్లను అప్పటి ప్రభుత్వం హడావుడిగా లబ్ధిదారులకు అందజేసింది. అయితే మౌలిక వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాజకీయ నాయకులు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇస్తేనే తాము ఎన్నికల్లో పాల్గొంటామని, లేదంటే బహిష్కరిస్తామని హెచ్చరించారు. 4000 ఇళ్లలో మాకే మౌలిక వసతులు లేవు. మాకు ఓట్లేసినామనంటే మేము ఎందుకు వేసినాం, మాకు అన్ని చేస్తారని చెప్పేసి మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా జీవరెడ్డి సార్ అయినా మాకు ఎవరు మద్దతు ఇస్తారో, మాకు ఇప్పుడు మౌలిక వసతి లేదు. మేము ఎవరికి ఒక ఓటే దలుచుకోలేము. అసలే మా 4000 ఓట్లలో ఒక ఓటు రాదు. మాకు కావాల్సిన ఇప్పుడు కరెంటు, డ్రైనేజ్ ఎక్కడిదక్కడ అయిపోయింది, వాటర్ సౌకర్యం లేదు. మాకు ఇక్కడ వచ్చి మేము ఎంత బాధలు పడాలో అంత బాధలు పడుతున్నాము. మాకు కరెంటు వేసుకుంటే తీసేస్తుర్రు. మేము ఎట్లా బతకాలనుకుంటున్నాం మరి? తీసేసిపోతే అంటే ఇక్కడ పెద్ద మనుషులు కాళ్ళు మొక్కుతున్నా కానీ మమ్మల్ని కేర్ ఎత్తలేరు ఇక్కడ అంటే ఏందన్నట్టు. మాకు కానీ మౌలిక వసతులు ఏది ఏంది మాత్రం మేము ఇక్కడికి వెళ్ళి కదలేదు. మాకు ఈ వారం లోపు మాకు ఏదైనా ఏతనే మేము దేనికైనా ఉంది, మేము ఓటేసి గెలిపించుకున్నాం. మాకు ఎవరైతే మద్దతుగా సపోర్ట్ ఇస్తారో మేము వాళ్ళకే ఓటేస్తామని మేము అందరి తరఫున మేము చెప్తున్నాము. లేదంటే మేము కలెక్టర్ ఆఫీస్ ముంగట మాత్రం ధర్నాకు సిద్ధంగా ఉంటాం. అది రేపు 2 రోజులలో మేము సిద్ధపడి ఎక్కడ వేసి దీనికోసం మాత్రం మేము ఎక్కడికైనా ఇది మాత్రం మాకు ఖచ్చితంగా ఈ వారం లోపే మాకు చేయగలరు అంతే. మేము నిన్న కొంచెం మాట్లాడినాము, ఓ 15 మంది మా తరఫున మాట్లాడితేనే ఇవాళ పొద్దున స్తంభాలని ఇచ్చేసిర్రు. మరి ఇంకా మేము ఇంకా ఎంతవరకు ఎంత వస్తే అంత మరి చేస్తారు కావచ్చు. మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ఇళ్ల కోసం సపోర్ట్ గా మేము అడుక్కున్నాయా సరే మాకు సపోర్ట్ చేయండి. మేము బయట వాళ్ళనైనా కొనుక్కొని తీసుకొచ్చుకున్నంత మాకు దగ్గర ఉన్నది. మా బాధ మేము ఇంతకన్నా విన్నవించుకోలేము. ఎవరు ఏ విధంగా మాకు మద్దతు చేస్తారో వాళ్ళు